పిఠాపురంలో రాజకీయం మారుతోంది. టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోంది. టీడీపీ నేత వర్మతో జనసేన నేతలు దూరంగా ఉంటున్నారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లోనూ వర్మకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే ఆగ్రహంతో ఉన్నారు. రెండు పార్టీల అధినాయకత్వం కలిసే ఉన్నా పిఠాపురంలో మాత్రం వేర్వేరుగా కనిపిస్తున్నారు. దీంతో వర్మ మద్దతుదారులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. వర్మ ఇప్పుడు తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ నెలకొంది. పిఠాపురం రాజకీయం పిఠాపురంలో 3 నెలల్లోనూ సీను మారిపోయింది. పవన్ గెలుపు కోసం సీటు త్యాగం చేసి భారీ మెజార్టీకి కారణమైన టీడీపీ నేత వర్మకు ప్రాధాన్యత దక్కడం లేదు. స్థానికంగా కాకినాడ జనసేన ఎంపీతో దాదాపు వర్మకు మాటలు కట్టయినట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గంలో రెండు పార్టీలు కలిసి పనిచేసుకోవాలని అధినాయకత్వం సూచించినా తమకు గుర్తింపు దక్కడం లేదని టీడీపీ కేడర్ వాపోతోంది. వర్మను దూరం పెట్టడాన్ని ఆయన మద్దతుదారుల ఆగ్రహానికి కారణమవుతోంది. వర్మకు దక్కని ప్రాధాన్యత పిఠాపురంలో పవన్ పర్యటించిన ప్రతి సమయంలోనూ వర్మ హాజరవుతున్నారని, కానీ జనసేన నేతలు మాత్రం ఆ స్థాయిలో వర్మకు గుర్తింపు ఇవ్వడం లేదనే అభిప్రాయం ఉంది. స్థానికంగా జనసేన నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాలకు వర్మకు ఆహ్వానం అందడం లేదు. వర్మ మాజీ ఎమ్మెల్యే కావడంతో స్థానికంగా ఉన్న పరిచయాలు, అధికారుల్లో ఉన్న గుర్తింపుతో నియోజకవర్గ అంశాలపైన చర్చిస్తున్నారు. అది జనసేన మద్దతుదారులకు నచ్చడం లేదు. వర్మ ఏం కావాలో ఎలా డిసైడ్ చేస్తారని ప్రశ్నిస్తున్నారు. వర్మ వాట్ నెక్స్ట్? పవన్ పూర్తిగా డిప్యూటీ సీఎంగా తన విధులకు పరిమితమయ్యారు. దీంతో వర్మ నియోజకవర్గంలో పెద్దన్న పాత్ర పోషించడం జనసేన స్థానిక నేతలకు రుచించడం లేదు. రెండు పార్టీల నుంచి వస్తున్న ఒత్తిడితో అధికారులు ఇబ్బంది పడుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పవన్ పోటీ ఖరారు అయిన సమయంలో అధికారంలోకి వస్తే వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని హామీ ఇచ్చినా అమలు కాలేదు. వరుసగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో వర్మ సైతం అసహనంతో ఉన్నట్లు సమాచారం. దీంతో వర్మ ఏం చేయబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.